హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చు డిజైన్ కోసం కావాల్సిన బీడ్స్ అయితే వైట్ పాల్ బీడ్స్, ఇలాంటి రౌండ్ టైప్ స్టోన్ బీడ్స్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజిల్స్ 200 స్టాండ్స్తో. ఇప్పుడు నార్మల్ నీడిల్కి ఒక 6 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా ఒక నాట్ వేసుకొని క్లాత్కి అయితే లాక్ చేసుకుంటున్నాను. ఈ శారీ కుచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. బిగినర్స్కి చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఒక వైట్ పాల్ బీడు, తర్వాత ఇలాంటి రౌండ్ టైపు స్టోన్ బీడ్ అనమాట ఇది. తర్వాత మళ్ళీ వైట్ పాల్ బీడ్ తీసుకున్నాను. వీటిని తీసుకున్న తర్వాత ఇలా ఒక చివరికి అనేసి మనకి క్లాత్కి కరెక్ట్గా ఎక్కడి దాకా వస్తుందో ఇలా పెట్టి చూసుకోవాలి. తర్వాత నీడిల్తో ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకొని ఇవి లూజ్ అనేది లేకుండా చూసుకొని మనం ఇలా మళ్ళీ క్లాత్కి కింది నుంచి పైకి స్టిచ్ చేసి అక్కడ ఒకసారి లాక్ చేసుకుంటున్నాను. అది లూజ్ అనేది వస్తే ఆ బీడ్ అనేది పక్కకు వస్తుంది. తర్వాత టజిల్ తీసుకోవాలి. టజిల్ని తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నీడిల్కి స్టిచ్ చేసుకొని ఒక చివరికి అనుకున్న తర్వాత మళ్ళీ మనం క్లాత్కి కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో ఒకసారి ఇలా చూసుకొని క్లాత్కి రాంగ్ సైడ్ నుంచి ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేశాను. ఇది కూడా లూజ్ లేకుండా చూసుకొని మళ్ళీ కింది వైపు నుంచి ఇంకొకసారి పైకి స్టిచ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఒకసారి ఇలా వీడియోలో చూపించినట్లు లాక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ బీడ్స్ అయితే స్టిచ్ చేసాం చూసారా, అది ఫస్ట్ నేను కొంచెం లూజ్ స్టిచ్ చేయడం వల్ల ఆ స్టోన్ బీడ్ అనేది పక్కకు వస్తుంది. ఇప్పుడు సెకండ్ టైం సేమ్ మళ్ళీ వైట్ పాల్ బీడు, ఇలాంటి రౌండ్ టైప్ బీడు, మళ్ళీ వైట్ పాల్ బీడ్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇది లూజ్ అనేది లేకోకుండా కొంచెం టైట్గా లాగి థ్రెడ్ని స్టిచ్ చేశాను. ఆ బీడ్ అయితే పక్కకు రాదు మనకి, చూడండి, లేదంటే ఇలా బీడ్ పక్కకు అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇలా టైట్గా మనం బీడ్స్ అన్నిటిని ఒక చివరికి నీట్గా ఇలా అని కరెక్ట్గా క్లాత్కి ఎక్కడికి వస్తుందో అక్కడ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి థ్రెడ్ని ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని థ్రెడ్ అనేది లూజ్ లేకోకుండా నాట్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దానికి సెకండ్ వన్కి డిఫరెన్స్, మనకి ఆ స్టోన్ బీడ్ అనేది పక్కకు రాకుండా నీట్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక టజిల్, మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ. మనకి శారీ కుచ్చు డిజైన్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఫైనల్ ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేశాను. ఎండింగ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఎండింగ్లో కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసేసి థ్రెడ్ అనేది లూజ్ లేకుండా చూసుకొని మళ్ళీ కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేసి ఆ నీడిల్కి ఒక 2 టైమ్స్ థ్రెడ్ చుట్టి అక్కడ లాక్ చేశాను. లాక్ చేయడం అయిపోయిన తర్వాత ఈ బీడ్స్లో నుంచి ఇలా రివర్స్ వెనక్కి స్టిచ్ చేస్తున్నాను. ఈ నీడిల్తో స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రాని కట్ చేసుకున్నామంటే మనకి శారీ కుచ్చు డిజైన్ అయితే రెడీ. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.